పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. అమర్దీప్ ఒక ఎపిసోడ్ అయినా చేయనివ్వ వీళ్ళిద్దరిని డాన్స్. అంటే మంచి సాంగ్ పెడితే వాడు వాడుకోవట్లేదు, మూత మోగు అంటే వెళ్ళిపోతుంది. సరే ఓకే, వేరే సాంగ్ పెట్టండి, కేవలం యాదం రాజు కోసం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మాకు మాత్రం ఉందేంటి? అంటే కొంచెం రొమాంటిక్ పోయింది మేడం లోపల పెళ్ళైన తర్వాత. నీ లైఫ్ లో ఉండేటువంటి స్వీటెస్ట్ మెమరీ ఏంటి? స్వీటెస్ట్ మెమరీ అంటే మెమరీ కార్డ్ మేడం. మొన్న రీసెంట్లీ మా పాప పుట్టింది, అది నా స్వీట్ మెమరీ. ఈ ఒక్క మాటతో మేము ఇంకేం చెప్పలేకపోతున్నాము. ఇది నిజంగానే స్వీట్ మెమరీ లాగే అనిపిస్తుంది. కానీ ఇంత అన్రొమాంటిక్ గా ఉన్నావు, స్టెల్లాతో నువ్వు ఎలా ఉంటావా అని. నేనేం ఉండా మేడం, ఆమెనే ఉంటుంది నాకు రొమాంటిక్. మీ స్వీట్ మెమరీ ఏంటి? చిన్నప్పటి నుంచి ఒక ఇండస్ట్రీలో పెరిగాం కానీ బట్ స్టిల్ నాకంటూ ఒక మూవీ లాంచ్ అవ్వడం, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, అంటే ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా దాని నుంచి పాజిటివ్ వాళ్ళు కూడా వెతుక్కొని రావడం ఇస్ సో హ్యాపీ అండ్ స్వీట్ ఫర్ మీ. ఓకే, ఎనీవే వెల్కమ్. థ్యాంక్ యూ. రేపుకి రూపే లేదు, వీళ్ళ ఫుడ్ తిన్న వాళ్ళకి రేపే లేదు. రేపంటే టుమారో అండి బాబోయ్. లెట్స్ వెల్కమ్ దీపిక అండ్ సమీరా. చేసి సమీరా కూడా తప్పక ఇంకా చేయాల్సి వస్తుంది. ఆ స్టెప్ ఒకటి నాకు నేర్పించవచ్చు కదా ఇప్పుడు నువ్వు. ఏంటిది? ఇది ఫినిషింగ్. సరే, మీ లైఫ్ లో స్వీటెస్ట్ మెమరీ ఏంటి? ఒక్క ప్రోమో అయినా ఫుల్ గా నేను పడాలనేది జరగనివ్వను. మీ స్వీటెస్ట్ మెమరీ ఏంటి? కరోనా రావడం చాలా మందికి బ్యాడ్ మెమరీ అయింది, కానీ నాకు ఒక స్వీట్ మెమరీ జరిగింది. నేను ఇంజనీరింగ్ చదివాను. లాస్ట్ ఫైనల్ ఇయర్ టైంలో ఒక 3-4 అరియర్స్ పడింది. అరియర్ ఎగ్జామ్ వచ్చింది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇంట్లో నుంచే మీరు రాసి పంపియండి పోస్టల్లో అని చెప్పారు. అదే నాకు స్వీటెస్ట్ మొమెంట్ అయింది. నేను ఈ క్వశ్చన్ తిని అడగకుండా ఉండాల్సింది. దాని వల్ల నాకు డిగ్రీ వచ్చింది అన్నమాట. ఓకే, దీని వల్ల నీకు డిగ్రీ వచ్చింది. ఓకే, వెరీ నైస్. వెళ్ళండి అమ్మా.